క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను సుంటేకేను బతిమాలుకొనుచున్నాను. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు 4వ అధ్యాయము ప్రారంభానికి కారణము 2వ వచనంలో కనపడుతుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువునందు స్థిరులై ఉండుడి అన్నాడు. ప్రభువునందు స్థిరులై ఉండుడి అని ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. స్థిరులై ఉండటం అంటే నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం. స్టెబిలిటీగా, నిలకడగా ఉండటం. నిలకడగా ఉండలేకపోవటానికి కారణం కూడా నేను చెప్పాను. ఐక్యత లేకపోవడం. ఫిలిప్పీ సంఘం యొక్క సమస్యలలో ప్రధానమైన సమస్య ఐక్యత లేకపోవడం. ఫిలిప్పీ సంఘంలో అబద్ధ బోధకులు లేరు, అబద్ధ బోధ లేదు. కానీ పౌలుకు వ్యతిరేకులు ఉన్నారు. పౌలుకు వ్యతిరేకుల్ని పౌలు ఏమీ అనలేదు. ఎందుకు అనలేదనంటే ఆ సంఘంలో అబద్ధ బోధ లేదు, అబద్ధ బోధకులు లేరు. కానీ ఆ సంఘం యొక్క చిన్న సమస్య ఏంటి అంటే ఆ సంఘంలో ఐక్యత లేదు. అదే పౌలు ఈ పత్రికలో 2-3 పర్యాయాలు ప్రస్తావన చేస్తాడు. మొదటి అధ్యాయము 27వ వచనంలో ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశాను. నేను మిమ్మల్ని వచ్చి చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో అంటాడు. ఇట్స్ టాకింగ్ అబౌట్ యూనిటీ. అలాగే 2వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి అన్న ప్రస్తావన కూడా చేస్తాడు. సో ఇది కూడా పౌలు యొక్క ఐక్యత గురించి మాట్లాడతాడు. 2:14లో కూడా సనుగు కొనక సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి అన్న ప్రస్తావన కూడా ఉంటుంది. సో సనుగు కొనక అన్నది హింట్ అన్నమాట. ఏంటిదా హింట్ అని అంటే ఆ సంఘంలో 2 స్త్రీలు, ఆ 2 స్త్రీల వల్ల సంఘము ఐక్యత లేకపోవటం వలన స్థిరముగా ఉండలేకపోతుంది. పౌలేమో స్థిరంగా ఉండమంటున్నాడు. స్థిరంగా ఉండాలంటే సంఘం ఐక్యతగా ఉండాలి. కానీ సంఘంలో ఉన్న 2 పేరుగాంచిన స్త్రీలు, ఒక ఆమె పేరు యువోదియా, ఇంకొక ఆమె పేరు సుంటుకే. యువోదియా, సుంటుకే, వీళ్ళిద్దరూ పేరుగాంచిన స్త్రీలు. సంఘంలో కొద్దిగా పేరుగాంచిన వ్యక్తులు ఉన్నప్పుడు ఆ పేరుగాంచిన వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తే అది సంఘానికి చాలా చేటు. ఎందుకంటే ఇద్దరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, పేరుగాంచిన వారు. ఆ పేరుగాంచిన వ్యక్తులకి భిన్న అభిప్రాయాలు, భిన్న ఎజెండాస్, భిన్న ఆలోచనలు ఉంటే వారు జనాల్ని వారు ప్రభావితం చేయగలిగిన వారందరిని ప్రభావితం చేయటం వలన సంఘము 2గా చీలిపోవటం, 2గా విడిపోవటం జరుగుతుంది. అందుకే పౌలు వారిద్దరిని బతిమలాడుకుంటున్నాడు.
మీరిద్దరూ సమాధానంగా ఉండండి అని పౌలు భక్తుడు వారిరువురిని క్రీస్తునందు మీరు సమాధానం కలిగి ఉండండి అని వారిరువురిని బతిమలాడుకుంటున్నాడు లిటరల్‌గా. ఏక మనసు గలవారై ప్రభువునందు ఉండుడని బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరూ ఆళ్ళిద్దరూ సంఘస్థులే. వాళ్ళిద్దరూ ట్రబుల్ మేకర్స్ కాదు. మూడోది వాళ్ళ యొక్క సమస్య సిద్ధాంతపరమైనదేం కాదు. సిద్ధాంతపరమైనదైంటే పౌలు ఖచ్చితంగా ఖండించేవాడే. మూడోది వాళ్ళు అపోస్తల కార్యగ్రంథం 16:13 ప్రకారం పౌలు చెప్పినప్పుడు నది దగ్గర పౌలు వార్తను విని ప్రభువుని ఒప్పుకున్నవారు కాస్త సిగ్నిఫికెంట్ మంచి ప్రాముఖ్యం వ్యక్తులు, ప్రముఖులైన స్త్రీలు వారు సంఘంలో. కానీ వారు ఇరువురి వల్ల సంఘము డిస్టర్బెన్స్ అవుతుందని భావించిన పౌలు వారిని క్రీస్తునందు ఏక మనసు కలవారై ఉండాలి అని బతిమలాడుకోవచ్చు. ఇది సంఘాల్లో ఉన్న చాలా ప్రధానమైన సమస్య ఇది. వాక్యం గురించి గొడవలు ఉండవు, లేకపోతే ఇంకో మరొక దాని గురించి గొడవలు ఉండవు. కానీ సంఘంలో ప్రధానమైన గొడవలు ఏంటంటే, ఒక ఆయన తన మాట వినలేదని తన మాట నెగ్గాలని ఒక ఆయన, లేదు మా మాట నెగ్గాలని ఇంకొక ఆయన. ఈ ఇద్దరు ప్రముఖులు వల్ల సంఘం డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్న విషయం వాళ్ళు గ్రహించరు. సో అలాంటి వారికి ఒకటే, ప్రభువునందు మీరు సమాధానం కలిగి ఏక మనసు కలిగి ఉండండి అంటారు. లేకపోతే దేవుని సంఘాన్ని విభజించేవారు దేవునికి లెక్క చెప్పాల్సిన ప్రమాదం ఉంది. అందుకే పౌలు ఇది ముందుగానే గ్రహించి ఫిలిప్పీ సంఘము డిస్టర్బ్ అవ్వకూడదని ఆ స్త్రీలిద్దరిని బతిలాడుకుంటూ మూడో వ్యక్తిని వాళ్ళని సంధి చేయమని కోరతాడు. అది రేపు మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.